నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అంబటి రాంబాబు ఇంటి చుట్టూ కూడా పలువురు టీడీపీ నేతలు అదేవిధంగా ప్రజలు కూడా చుట్టుముట్టారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, అంబటి రాంబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఏ క్షణమైనా సరే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? మరి ఇప్పటికే భారీగా పోలీసులు కూడా మోహరించి ఉన్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అందరూ చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి పైన, ఆయన తల్లి పైన ఏ రకంగా కామెంట్స్ చేశారో అందరూ చూస్తూ ఉన్నారు. మరి రిపీట్, అంబటి రాంబాబు మాజీ మంత్రిగా వ్యవహరించారు, వైసీపీ కీలక నేత. ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన, ఆయన తల్లి పైన ఏ విధంగా కామెంట్స్ చేశారో మనం అందరం చూసాం. మరి ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ ఆయన ఇంటి వద్ద టీడీపీ నేతలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ క్షణమైనా అంబటిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అత్యంత జుగుత్సాకరంగా కామెంట్స్ చేశారు. అసలు అంబటి రాంబాబుని తక్షణమే అరెస్ట్ చేయాలని అటు ప్రజలు కానివ్వండి, టీడీపీ నేతలు కానివ్వండి కోరుకుంటున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడం, పోలీసులు వెళ్ళడం, మరి ఏ క్షణమైనా అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు మన ఏమంటారు, ఈ వీడియో అయ్యేలోపు అరెస్ట్ అవుతాడు ఖచ్చితంగా, అవ్వాలి కూడా. ఇక్కడ ఏంటంటేనండి, ఫస్ట్ రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది రాజకీయంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇప్పుడు దేనికి పాప పరిహారానికి వెళ్తున్నారు వీళ్ళు? పాప ప్రక్షాళనకి. తప్పు చేయలేదు కదా, జంతువుల కొవ్వు కలవలేదు కదా, వేప నూనె కలవలేదు కదా, అదే కదా వాళ్ళు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళది చెప్పేటప్పుడు నిన్న భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు ఆయుష్ హోమం ఏదో చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడుదిను పవన్ కళ్యాణ్ది రాక్షస మొహాలు ఎందుకు పెట్టాడు అంటే మీ రాక్షసత్వాన్ని అక్కడ చూపించారు. మీరు తప్పు చేశారు కాబట్టి పాప పరిహారానికి వెళ్తున్నారు. మహాపాపం నిజం అన్నాక భయపడిపోతున్నారు. ఎందుకంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఎంత అసలు పొగరు కాకపోతే అంబటి రాంబాబుకి నిన్ను వెనక్కి వెళ్ళమని చెప్తే నీకే నష్టం. ప్రజలు తిరగబడ్డారంటే నామరూపాలు ఉండవు నీకు. మీరు చేసింది మామూలు విషయమా? వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, పైగా వెంకటేశ్వర స్వామికి 3 నామాలు పెట్టారు. ఇదేంటిది అని మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్లో. కానీ నువ్వు చంద్రబాబు నాయుడు గారు తల్లిని తిట్టావు చూడు, ఇంతకంటే నిష్కృతి ఇంకోటి లేదు నీకు. ఆడవాళ్ళందరూ ఇలాగా అంటుకుపోయి ఉన్నారు, ఒళ్ళు అంటుకుపోయి. ఎందుకంటే మహిళలను తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? ఏ మహిళ అయినా సరే, అది వైసీపీ వాళ్ళైనా మనం ఒప్పుకోం. ఇప్పుడు కిరణ్ అనే అతను మాట్లాడినప్పుడు వెంటనే అరెస్ట్ చేశారు కదా, మనందరం కూడా హర్షించాం కదా. తప్పు అతను మాట్లాడిందని అందరం ఒప్పుకున్నాం కదా, మనకేమి పార్టీలతో పని లేదు. ఒప్పుకున్న తర్వాత కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక ఎంత దారుణంగా తీసుకెళ్ళారు, అది కూడా మనం హర్ట్ అయ్యాం. అందుకని ఇప్పుడు న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి. నువ్వు వైసీపీ అయితే ఏంటి, తెలుగుదేశం అయితే ఏంటి, జనసేన అయితే ఏంటి, తల్లిని చెల్లిని భార్యని లేకపోతే ఒక మహిళని తిట్టే హక్కు మీకు ఎవడు ఇవ్వాల. నీకు నోరు కొవ్వు ఎక్కువైతే ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదో ఉంది కదా, నీ నాలుక మీద వేసుకో. నాలుగు చిల్లు పడితే దరిద్రం వదిలిపోతుంది. కట్ చేసేయాలండి నాలుకలు. మీరు నన్ను ఏమనుకున్నా నాకు పర్వాలా, ఈ విషయంలో మాత్రం చాలా బాధగా ఉంది నాకు. అమ్మన్నమ్మ గారు అసలు ఆవిడ చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది, ఆవిడేం చేసింది మధ్యలో? ఆవిడ పేరు తీసుకురావటం ఏంటి అసలు? అంటే ఎంత ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు మీరందరూ, ఎంత ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు మీరందరూ. ఇలాంటి పదాలు వాడాల్సి వస్తుంది మనకి ఇష్టం లేకపోయినా. నిజంగా చెప్తున్నానండి, అసలు అంబటి రాంబాబుని మాత్రం క్షమించకూడదు. ఇప్పుడు చూసారా వాళ్ళ సాక్షిలో ఏం రాసుకున్నారు? తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లతో కర్రలతో దాడి చేశారట. దాడి చేస్తుంటే ఇవాళ అలాగా శుభ్రంగా ఎలా ఉంటాడు మనిషి? దాడి చెయ్యకే ఇంకా డాన్స్ కడుతున్నాడు అక్కడ సపోర్ట్. అసలు ఆ పోలీస్ పాపం అతను అలా తిడుతూ ఉంటే ఏం చేయలేక మాజీ మంత్రి నిస్సహాయంగా ఆయన మీరు వెనక్కి వెళ్ళండి సార్ అన్నాడు. కళ్ళు వీడియో చూసుకోండి, వీళ్ళకి కళ్ళు కూడా కనిపించట్లేదేమో సాక్షి వాళ్ళకి. వాళ్ళు ఇవాళ ఏమి ఇచ్చుకుంటున్నారు అసలు వాళ్ళు సోషల్ మీడియాలో? సిగ్గుండాలి కదండి. ఒక మహిళని తిడితే, చనిపోయిన ఒక పెద్ద ఆవిడని తిడితే మీరు సంబరాలు చేసుకుంటారా?
అంటే అసలు మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అర్థమవుతుందా? వైఎస్ షర్మిల ఎంత బాధపడి ఉంటారో ఆలోచించండి, విజయమ్మ గారు ఎంత బాధపడి ఉంటారో ఆలోచించండి. ఇవాళ భారతీ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పాలండి. ఎందుకంటున్నానంటే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి భార్యగా అడగట్లా, సాక్షి మీడియా అధినేతగా ఆవిడ వాస్తవాలు రాయనందుకు, ఒక మహిళని దూషించినా కూడా దాన్ని మీరు అక్కడ చెప్పనందుకు మీరు క్షమాపణ చెప్పాలి. మీరు ఆ వీడియో వేసి దమ్ముంటే, ఇవాళ అంబటి రాంబాబుని మీరు తిట్టుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హీరో అయ్యి ఉండేవాడు. ఇవాళ అంటే ఇంకా సమర్థిస్తున్నారంటే మీలో ఇంకా అంటే ఎంత జుగుప్సగా మీ మనస్తత్వాలు ఉన్నాయి, మీరు ఎంత మకిలిపట్టుంది మీ మనసు మెదడు అన్నీ. మీకు గల్ఫ్ దేశాల్లో ఉంటాయి చూడండి, అలాంటి చట్టాలు వచ్చాయి. నాలుగు కట్ చేసేసి అయితే కాళ్ళు చేతులు నరికేసి జీవోత్సవాలు చేసేయాలి. వాళ్ళు జైల్లో పెట్టద్దు. 10 మంది చూసేటప్పుడే వాడు మాట్లాడాడు అనుకోండి, ఇలాగా నాలుగు కట్ చేసి, జీవితంలో మాట్లాడలేడుగా, ఏం పర్వాలేదు. ఒకటి చేస్తే రెండో వాడికి భయం వస్తుంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు నేననేది తెలుగుదేశం అని నేను అంటల్లా, లేకపోతే జనసేన అని అంటల్లా, ఎవడు చేసినా మీరు చేయండి. ఒక్కళ్ళకి అసలు అంబటి రాంబాబుకి చేసి చూడండి, ప్రపంచం అంతా హర్షిస్తుంది. ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మహాపాపం నిజం అనేది ప్రజలు అంగీకరించారు. వినండి, అది అంగీకరించారు కాబట్టి వీళ్ళకి భయం నెగిటివ్ వచ్చేసిందని. అందుకని వాళ్ళు ఒళ్ళుపై తెలియకుండా ఇలా బూతులు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనుకున్నారు. ఎవడు హర్షించు. ఏదైనా అవనివ్వండి. ఇప్పుడు మిమ్మల్ని తిట్టమంటే తిడతారండి? మీ సంస్కారం అనేది ఉంటుందిగా, జన్మ సంస్కారం అనేది. అంటే వైసీపీలో ఎవరికి సంస్కారం లేదు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. ఆయన చావమంటే చేస్తారు, బతకమంటే బతుకుతారు, తిట్టమంటే తిడతారు, కూర్చోమంటే కూర్చుంటారు, నిల్చోమంటే నిల్చుంటారు. సిట్ అంటే సిట్టు, సిట్ అంటే స్టాండ్ అన్నారు కదా, కాదు. జగన్ కూర్చోండి అంటే కూర్చుంటారు, నిల్చోమంటే నిల్చుంటారు. సిగ్గు శరం లేదు, అంటే డబ్బు ఒక్కటే వీళ్ళకి. అందుకని ఇవాళ అంబటి రాంబాబు ఈ పాటికి అరెస్ట్ అయ్యి ఉంటారండి. 3rd డిగ్రీ ప్రయోగించాలని మనం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఏం బాధ లేదు. ఏవి తప్పు చేయకుండా రఘురామకృష్ణరాజుని చేయగాలేంది ఇలాంటి బూతులు మాట్లాడినందుకు నాలుగు కట్ చేసినా ఏం పర్వాలా. జన్మలో మళ్ళీ ఏ ఆడదాన్ని ఎవడు మాట్లాడు. ఉద్రిక్తత దేనికి నెలకొందండి? ఆయన అరెస్ట్ చేయమని నెలకొంది. అక్కడ వైసీపీ వాళ్ళు వెళ్ళి అంబటి రాంబాబుకి ఏమీ సపోర్ట్గా అక్కడ లేరు. ఉన్నారంటే వాళ్ళు మహిళల్ని గౌరవించిన వాళ్ళని అర్థం చేసుకోండి. అంటే వైసీపీలో ఉన్న వాళ్ళకి మహిళల మీద గౌరవం లేదా అని మనం అడుగుతున్నాం అంతే. అందుకని ఇవాళ అంబటి రాంబాబు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యారు. తర్వాత 3rd డిగ్రీ ప్రయోగించండి. ఇది మనం అడగట్లే, ప్రజలే అడుగుతున్నారు, మహిళలు ముఖ్యంగా అడుగుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒకరోజు ఇలాగే అవుతుంది. ఎందుకంటే వీటన్నిటిని సమర్థిస్తూ వెళితే తప్పు చేసిన వాడిది ఎంత తప్పో, ఇట్లా ఏమనాలి అపభ్రంశంగా మాట్లాడిన వాడిది ఎంత తప్పో, వాటిని సమర్థించిన వాళ్ళు కూడా అంతే తప్పు. సో ఇవాళ భారతీ రెడ్డిది కూడా తప్పే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.